ఈ లెఫ్ట్లో ఎక్కడ నా బ్రో దమ్ము కొట్టేసి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇక సత్యం ఒక సిగరెట్ తొందర రావే. బాబు గాని పెట్టాడా ఇష్టం వచ్చినట్టు వాడి పారు దొప్పుతున్నావు ఏంట్రా? సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు. కోడితే గులాబ్ జామ్ అయిపోద్ది. కొట్టించేసుకుంటాం. అవి తినేసి ఎంత లావు అయిపోయింటావు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? చెప్పు తెగిపోద్ది. ఏంటే తెగేది? కళ్యాణ్ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టి తిరుగుతున్నావు అన్ని. మా అబ్బని అంటావరా? అసలు మా నాన్న తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ తెలుసా? బ్యాక్గ్రౌండ్ అంటుంది. ఫ్యామిలీ ఏమైనా ఉందా? నువ్వు ఒకటి కుటుంబం ఉందని చెప్తే చాలు కుక్కర్ కూడా పెళ్లి చేసుకుంటా అంటావు. దాన్ని చూసావా? ఫేస్ బేస్ ఎలా ఉందో. లైఫ్ చేయించి కాపురం చేసుకోవచ్చురా. ఎలాగో తగలడు. ఎక్స్క్యూజ్ మీ, నాన్నగారు ఏం చేస్తుంటారండి? పిడుగురాళ్ళ ఎమ్మెల్యే. అమ్మ అక్క చెల్లి బావ అందరూ? వాళ్ళెవరూ లేరు, నేను మా నాన్న. మరి ఎంటల్ లింగులింగ్ అనుకుంటా డాడీ నస్తున్న ఓవరాక్షన్. ఫ్యామిలీ లేదని మీకు అందుకే అంత. చూడవే తాగబోతు వచ్చిన పొద్దు పొద్దున్న తాగేసి నువ్వు ఆగవే ప్లీజ్. దానికి కొంచెం కోపం ఎక్కువ. దాని కోపం అనరు, వాపు బల్పు కొలెస్ట్రాల్ అంటారు. అవునా బల్పే. చెప్పండి. నేను చెప్తానండి. సిటీలో ఎక్కడ కనిపించిన కారు పెట్టి తొక్కిచ్చేస్తానే. ఫ్యామిలీ లేదన్నప్పుడే నీ మీద ఒపీనియన్ పోయింది. బ్రహ్మోత్సవంలో ఏనుగున్నట్టుంది. ఏం తింటదో. డస్ట్ డస్ట్ డస్ట్. మై గాడ్, క్లీన్లీనెస్ ఎప్పుడు వస్తుందో. ఇక చెప్పరాని. గుడ్ మార్నింగ్. తిరుగు. ఏం షర్టా వాల్ పోస్టర్? దీనికేమైంది సార్? డ్రెస్ కోడ్ గౌతమ్, డ్రెస్ కోడ్. ఇది అవటానికి ఎయిర్సెల్ ఆఫీస్ అయినా మనం పనిచేసేది సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ లో. మీకు డ్రెస్ చేసుకుని తిరగడం ముఖ్యం, పని చేయడం ముఖ్యమా? రెండూ ముఖ్యమే. సానియా మిర్జాకి ఏం లేకయ్యా? పొట్టి పొట్టి స్కర్ట్లు వేసుకొని టెన్నిస్ ఆడుతుంది. రాహుల్ గాంధీకి మోడర్న్ డ్రెస్సులు కొనుక్కోవడం డబ్బులు లేక కత్తెర బట్టలు తొడుక్కొని అలా తిరుగుతున్నాడు. దాట్స్ ద డ్రెస్ కోడ్. ఆ డ్రెస్ కోడే సామాన్య మనుషుల నుంచి మనలాంటి సంథింగ్ స్పెషల్ పీపుల్ ని సెపరేట్ చేసి చూపించేది. సూపర్ సార్. నువ్వు వేసుకున్న డ్రెస్సింగ్ లోనే నీలో ఉన్న ఆత్మవిశ్వాసం బయటికి తెలుస్తుంది. ఓవర్ యాక్షన్ చేయకు. నాకు తెలుసు కూడా ఆత్మవిశ్వాసం, నాకు మాత్రమే తెలుసు అని కూడా అహంకారం. ఏదే మళ్ళీ చెప్పు. అదే సార్, ఆత్మవిశ్వాసానికి అహంకారానికి వెంటికి వస్తే తేడా అని చెప్తున్నాను సార్. చాలా బాగుంది. మీరు ఇలా మెచ్చుకుంటా అంటే చెప్పడానికి చాలా ఉన్నాయి సార్. అతిగా ఆశపడే టీమ్ లీడర్లు, అతిగా ఆవేశపడే ఎండీలు బాగుపడ్డట్టు చరిత్రలో ఎక్కడా లేదు సార్. సూపర్ సూపర్ సార్. దేవుడు సృష్టించిన దాంట్లో ప్రపంచంలో మనకి వచ్చేవి రెండే రెండు. ఒకటి మీరు, రెండు నేను. ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. మీరు ఇలా ఎంజాయ్ చేస్తారంటే తమిళ డైలాగులు చాలా ఉన్నాయి సార్, వింటారా? బాగుంటాయి. ఓ పంచే, ఇప్పటిదాకా రిలీజ్ అయిన తమిళ డివిడి సినిమాలన్నీ చూడు. అందులో పంచ్ డైలాగులు నోట్ చేసుకుని ఆఫీస్ తీసుకురా. మనం అక్కడక్కడ అంటిద్దాం. అవి చూస్తూ స్టాఫ్ చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. వామ్మో, అన్నట్టు లక్షల్లో వేలలో ఉంటాయి సార్. అందులో తమిళ కూడా నాకు సరిగ్గా రాదు. ఉండు పండు. తమిళ్ కత్తుకాలే பாரு எழுதுக்க எடுத்துட்டு வா. இல்லன்னா ஆபீஸ்க்கு வராதே. என் வலி తని వలి. నాతో పెట్టుకుంటే దోవ తీరిపోద్ది ఒక్కొక్కడికి. ఓ కోకుల మీద కోకులు తాగడం కాదండి, విషయం గురించి కొంచెం సీరియస్గా ఆలోచించండి. అరే ఫేస్బుక్లు, యూట్యూబ్లు, మ్యాట్రిమోనీ సైట్లు, టెక్నాలజీ ఎంత ఉందండి, వాడుకోండి. ఏమనంటే 40 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నా అంటారు. ఒక్క సంబంధం సెట్ చేయలేకపోతున్నారు. సిగ్గా అనిపించట్లేదు మీకు? ఏంటి ఫీల్ అయ్యారా? కోక్ అయిపోయింది. కోకులు కాబట్టి అయిపోతాయండి. మా పెళ్ళి ఎప్పుడు అవుతాయని ఫైనల్గా ఒక మాట అడుగుతానండి. అసలు ఈ జన్మలో నాకు జాయింట్ ఫ్యామిలీ అమ్మాయిని చేసుకునే యోగ్యత ఉందంటారా లేదంటారా? అది నేనెలా చెప్పగలను గౌతమ్? చెప్పలేరా? ఏలు ముద్రలు తీసుకోండి, చేతబడులు చేయించండి, అంజనాలు వేయించండి, ఏదో ఒకటి చేయండి సార్. ఈ ఫోటో చూడు, లక్షణంగా ఉందండి. చాలా పెద్ద ఫ్యామిలీ. పోన్లే బాబయ్య, అమ్మాయి ముత్తాత కూడా ఇంకా బతికే ఉన్నాడు. ఏదోలో ఓకే చేసేయండి. కాకపోతే అమ్మాయి పిహెచ్ అయ్యా. ఎంఎస్సీలు, పిహెచ్డీలు అంటే మనకి ఇంకా సూపర్ కదా. పిహెచ్ అంటే పిహెచ్డీలు, ఎంఎస్సీలు కాదయ్యా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. అమ్మాయికి ఒక కాలు లేదు. పర్లేదండి, జైపూర్ లెగ్గెట్ కాపురం చేసుకుంటాను. కాలెట్టు కాపురం చేసుకుంటావు సరే, అమ్మాయికి ఆల్రెడీ 3 పిల్లలు. మొగుడేమో మిలిటరీలో తప్పిపోయాడు. రామచంద్ర ప్రభు, ఇవాళ నుంచి ఆ బిడ్డలు కూడా నా సొంత బిడ్డల్లా సాగుతానండి. ఏమండి సుదర్శన్ గారు, ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ ఉండి లేచిపోయి తిరిగొచ్చేసిన వాళ్ళు, కట్నం సర్దుబాటు చేయలేక పీటల మీద పెళ్ళి అయిపోయిన వాళ్ళు, ఆ యాంగిల్ మర్చిపోయారండి మీరు. వాళ్ళని ట్రై చేస్తే ఈజీగా వర్కౌట్ అయిపోద్ది కదా. మీరు ఏం చేస్తారో నాకు తెలియదండి. వచ్చే సంక్రాంతి మా అత్తారింట్లో సెలబ్రేట్ చేసుకోవాలి, ఎంత ఖర్చు అయినా పర్లేదు. అయినా మీరు ఎంతసేపు నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారేంటి? వాళ్ళని కన్విన్స్ చేయాలి కానీ.
పాపం బాగా కరువు